తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల పాటు బ్యాంకులు సెలవులు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎంత పెరిగినా నేరుగా బ్యాంకుకు బ్రాంచ్‌కి వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇలా మే నెలలో బ్యాంకులకు పనులేమైనా ప్లాన్ చేసుకున్న వారి కోసం ఈ వీడియో అనమాట. ఏప్రిల్ నెల ముగుస్తున్న తరుణంలో ముగిసింది. మనకి మేలో అయితే ఉన్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2026 రోజువారీ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మే నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, జయంతి కార్యక్రమాలు కలుపుకొని మొత్తం 13 రోజులు బ్యాంకులైతే సెలవులున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మే నెలలో 4 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు వారాంతపు సెలవులు, పండుగలతో కలిపి మొత్తం 9 రోజులైతే మూతపడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించే బ్యాంక్ సెలవు పూర్తి జాబితా ఇక్కడ మనకైతే ఇస్తున్నారనమాట. ఇందులో మనం చూసుకుంటే మే 1, మే 3, మే 9, మే 10, మే 17, మే 23, మే 24, మే 27, మే 31. సో, ఈ విధంగా బ్యాంకులకైతే సేవలైతే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా 9 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులైతే 9 రోజుల పాటు సెలవులైతే ఉండబోతున్నాయి. సో, ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో